వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. పార్లమెంటు ప్రాంగణంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎప్పుడూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే ప్రధాని మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జ్యోతిబాయ్ పులే 200వ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు నాయకులు పార్లమెంటు ప్రాంగణంలోని ప్రేరణా స్థల్ కు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభాపక్ష నేత జేపీ నడ్డా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర నేతలను మోదీ పలకరించి ముందుకు వెళ్లారు. మళ్లీ వెనక్కొచ్చి రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒకదానిపై ఒకటి తీవ్ర విమర్శలు చేసుకుంటున్న ఈ సమయంలో వీరి మధ్య చోటు చేసుకున్న ఈ చిన్నపాటి సంభాషణ ఆకట్టుకుంటోంది. ఉత్తరప్రదేశ్లోని బృందావనాన్ని సందర్శించేందుకు లుధియానా నుంచి వెళ్లిన 30 మంది పర్యాటకులు యమునా నదిలో 2 బోట్లలో ప్రయాణిస్తున్న సమయంలో బలంగా వీచిన గాలులకు ఊగిపోయిన బోట్ పాంటూన్ వంతెనను ఢీకొని బోల్తపడింది. నదిలో పడిన ప్రయాణికులు ప్రాణభయంతో నీటిలో ఈదుతూ ప్రాణాలు కాపాడుకునేందుకు అల్లాడిపోయారు. ఈ ఘటనలో 10 మంది చనిపోగా మరో 5గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహబూబాబాద్ లోని శనిగపురం గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కూటీపై వస్తున్న 3 వ్యక్తుల వద్ద 6 కిలోల ఎండు గంజాయి అరెస్ట్ చేశారు. సిఐ అంజలి, సిసిసిఐ హాతీరాం, ఎస్ఐ సతీష్ కుమార్, ఎస్ఐలు దీపిక, రవికిరణ్లను ఎస్పీ శబరీష్ అభినందించారు. శ్రీమన్నారాయణ చిట్ ఫండ్ పేరుతో ప్రజలను మోసం చేసిన నిందితుడిని మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు అజ్మీరా మంగిలాల్ తన భార్యతో కలిసి 2017 నుండి చిట్టీల వ్యాపారం చేస్తూ నమ్మబలికి డబ్బులు వసూలు చేసి డబ్బులివ్వకుండా మోసం చేశాడని, ప్రజలు ఇలాంటి చిట్టీలలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి కోరారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కన్నీటికి కారణం జగన్ వ్యవహార శైలినని చెప్తూ మంత్రి పయ్యావుల కేశవరావు, జగన్ నైజాన్ని చూసి బొత్స బాధపడక ఏం చేస్తారని అంటున్నారు. అంటే ఆయన అందరికీ ఒక అనుమానం ఏమొస్తా ఉంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి నైజం చూసిన తర్వాత బొత్స గారికి భయం వచ్చింది, ఆ భయంలో నుంచి బాధ వచ్చింది అనుకుంటున్నారు. పరిటాల రవి గారి హత్యలో జరిగినటువంటి నిందితులు, సాక్షులు ఏ ఒక్కరు ఈ రోజుకు మిగలలేదు. బాబాయ్ హత్యలో పాల్గొన్నటువంటి సాక్షులు, నిందితులు సగం మంది ఆల్రెడీ లోకాన్ని వదిలిపోయినటువంటి పరిస్థితులు వచ్చింది. ఈ సీరియల్ నంబర్ లో నా సీరియల్ నంబర్ ఏమన్నా యాడ్ అవుతుందా, మర్చిపోయిన వాడిని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనేటువంటిది ఎక్కడో ఆయనకు భయం వచ్చి ఆ భయంలో నుంచి బాధ పుట్టుకొచ్చిందేమో అని అనుకోవాల్సిందే తప్ప, ఆయన ఇచ్చినటువంటి మాటలను ఆయన గురించి మాట్లాడితే ఆయనకి ఎందుకు అంత బాధ వస్తుంది? ఎందుకు? ఇవాళ మీరు హిస్టరీ ఒక్కసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీని మనం చూస్తే బొత్స సత్యనారాయణ గారు ఏడవడంలో కొంత నిజం ఉంది. ఎందుకంటే గుండెపోటు నుంచి గొడ్డలిపోటు వరకు, తండ్రి మరణం నుంచి బాబాయ్ హత్య వరకు, తల్లి నుంచి చెల్లి వరకు, సహనిందితులు మోపిదేవి వెంకటరమణ నుంచి విజయసాయి రెడ్డి వరకు, మన డాక్టర్ సుధాకర్ రావు దగ్గర నుంచి మన సుబ్రహ్మణ్యం వరకు, ఎక్కడ చూసినా కూడా మీ నైజం ఏంది అనేది కళ్ళ ముందు కనపడతా ఉంటే బాధపడక ఏం చేస్తాడు ఆయన బొత్స సత్యనారాయణ గారు? ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు